పదండి. ఏ క్లాసు బాగా చదువుకో. ఆ విషయస్ అన్ని ప్రొటెక్ట్ చేస్తారు. రెడీ అయినా? రెడీ? ఎస్ సార్. ఓకే అయినా? పక్కన నువ్వు మీరే సార్ రావాలి. ऊपर करो या नीचे? सर सर आप बोलो नीचे. నువ్వే బాబు. నీళ్ళు కాబట్టి కంపలు పెరిగి ఇప్పుడు నీళ్ళు మీరే సార్ రావాలి. పడేశారు కదా వాటర్ చెప్తాను పదమ్మా. तन्नो विष्णु प्रचोदयात् महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् लक्ष्मी नारसिंहस्वामी देवता. రెడీ అయినా? పిరా వెనక్కి పెట్టుకో. పిరా కెమెరాని అనే ఒక్క నిమిషం అయిపోద్ది చెప్పు రాగేంద్ర. ఓకే అన్న, అయింది. అయిందనే. మీరు కూడా ఇప్పుడు పక్కరా. బ్రాంచ్ బూట్ అవ్వడం ద్వారా తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మనం నీళ్ళు అంటే విడుదల పరిణామంలో నీటిని విడుదల చేయడం జరుగుతుంది. తద్వారా ఈ భూగర్భ జలాలు పెరగడం అయితేనేది ఇలాంటివి జరుగుతాయి. అలాగే దానివల్ల ప్రతి ఊరు కూడా సాగునీరు, అలాగే ప్రతి భూమికి కూడా అంటే వ్యవసాయానికి కూడా సాగునీరు ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనివల్ల ఇంకో పెద్ద ఉపయోగం ఏంటంటే, ఒకటి ఇవాళ చూస్తున్నాం, ఇవాళ వర్షాభావ పరిస్థితుల్లోనూ ఇవాళ ఈ యొక్క ఏదైతే ఉందో ఇది ఒక వరప్రదాయం లాంటిది రైతులకు కానీ అందరికీ. అలాగే తాగునీరు, సాగునీరు అందరూ కూడా ఇది ఎంతో ఉపయోగకరమైంది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క పూర్తయిన తర్వాత ఏదైతే ఇది హెచ్ఎన్ఎస్ఎస్ పూర్తయితే మనకి నీటి నిల్వ పెరుగుతుంది. అంటే సుమారుగా 600 క్యూసెక్లు నీళ్లు విడుదల చేయడం అవుతుంది. దాంట్లో మనం ఎప్పటి నుంచో కూడా అంటే 2017, 2014, 2019లో తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆఖరిలో దాన్ని ఇది చలమత్తూరు గోరంట్ల ప్రాజెక్టు కూడా ఓకే చేయడం జరిగింది. నోటిఫికేషన్ అంతా అయిపోయి అనుమతులన్నీ కూడా మంజూరైనవి, జియో వచ్చింది. కానీ అప్పుడు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ అవడం వల్ల ఆగిపోయింది. తద్వారా వచ్చిన ప్రభుత్వం ఏమో దేన్ని పట్టించుకోలేదు. మనకు తెలిసిందే యథారాజా ఎట్లా అంటే ఇక ఈ జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా అసలు ఏదో ఒక్క పని కూడా ఒక గోతులు కూడా పూడ్చిన మనం చూస్తున్నాం. అప్పుడు ఆ రోడ్లు ఎలా ఉండేమో అంత దుర్భర పరిస్థితులు ఉంటాయి. ఒక్క గోతులు కూడా పూడ్చిన పాపాన్ని పోలేదు. సరే ఆ తర్వాత ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మనకి 300 క్యూసెక్లు అవసరం మనకి. తో మనం దేమకెత్తెపల్లి దగ్గర ఇక్కడ మనం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం చలమత్తూరు మండలాన్ని కూడా
మనం అన్ని చెరువులకి అక్కడ సాగునీరు కూడా ఇవ్వడం సులభమవుతుంది. వచ్చే ఈ యొక్క ఏదైతే వ్యవసాయ సీజన్ ఉందో మంత్రి గారు మనం ఈ పనులు మొదలు పెడదాం. ఇది మన ఈ జలమత్తూరు గోరంట్ల లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా. సో అలా ఇప్పుడు ఏమిటంటే ఒకటి ఈ ఆంధ్రజీవ సుజల సంస్థ ద్వారా మన ఈ 3 ఏవైతే ఉన్నాయో మండలాలు లేపాక్షి, జలమత్తూరు, హిందూపూర్ ఇవన్నీ కూడా మనం ప్రతి వాడికి తాగునీరు అలాగే సాగునీరు ప్రతి ఎకరకు కూడా సాగునీరు ఇవ్వడానికి సులభమవుతుంది. అలాగే ఇవాళ వర్షం అనుకున్నట్టుగా ఊహించినట్టుగా చెప్పే వర్షాభావ పరిస్థితి సమయంలో ఉన్నప్పుడు కూడా ఇవాళ అందరి నివా ఉంది కాబట్టి ఇవాళ ఇంకా రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సో ఆయన ఎన్టీ రామారావు గారు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క కళ రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి. అదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఆ కళను నిజం చేయాలన్నది. సో తద్వారా ఈ యొక్క అందరివాణి పూర్తి చేసి ఫుల్గా అంటే కేవలం ఈ 43, 44, 45, 46 కాకుండా 47, 48 సారీ 57, 58, 53, 54 కాకుండా 57, 58 కూడా పూర్తి చేసి త్వరలోని మడకశిర దాకా కూడా నీళ్లు అందిస్తాం అని తెలియజేసుకుంటాం మంత్రి ద్వారా ప్రభుత్వం తరఫున. ఇంకా ముందు ఎక్కడైనా ఏదన్నా కూడా మెయిన్గా విద్య, వైద్యం, అలాగే క్రీడలు, అలాగే మనకి ఇచ్చే మౌలిక సదుపాయాలు దాన్ని బట్టే వస్తారు ఎవరైనా. హిందూపూర్కి మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే భౌగోళికంగా చూస్తే మనం ఇంటర్నేషనల్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. అలాగే ఎన్నెన్నో ఇతరతర కారణాలు, నీటి ఎద్దడి మరి మనకంటే ఎక్కువగా ఉండడం, లేకపోతే అక్కడ పట్టడం పెరగకపోవడం, దానివల్ల అందరి చూపు మనం ఇవాళ హిందూపూర్ వైపు ఉంది. సో ఇవాళ ఇంకా మంచి భవిష్యత్తు హిందూపూర్కి. సో ఇలా ఏదేది ఎవరెవరు ఇక్కడ రావాలనుకుంటారు, పరిశ్రమలు పెట్టాలనుకుంటారు వాళ్ళందరితో వాళ్ళందరినీ సంఘటితపరిచి వాళ్ళ అవసరాలు మౌలిక సదుపాయాలు మెయిన్గా వాళ్ళకి నీరు. అలాగే మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే యువత ఉందో వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా ఇక్కడ స్థానికులకే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి. దానికి వారికి తరఫీదు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళు పెట్టుకుంటారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రభుత్వం కూడా మనం కూడా మేళా పెట్టాం బ్రహ్మాండంగా, చాలా బాగా జరిగింది మేళా. అంతకుముందు కూడా 2014-17 మనం పెట్టడం జరిగింది. సుమారుగా 1200-1500 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇలా చేసుకుంటే హిందూపూర్ అభివృద్ధిలో అన్ని రకాలుగా ప్రభుత్వం దీన్ని అభివృద్ధి చేయాలన్న దూరదృష్టితో ఉంది. త్వరగతిలోనే హిందూపూర్ అన్ని రంగాల్లో అంటే బహుముఖ విధంగా ఈ యొక్క హిందూపూర్ని అభివృద్ధి చేస్తాం అందరం కలిసి. మన తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందని నేను హామీ ఇస్తున్నాను.